నేను పుట్టోజు బ్రహ్మచారి, వనపర్తి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని. ఈరోజు స్వర్ణకార వృత్తిలో నేను 30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. ఇదే వృత్తిని నమ్ముకొని నేను జీవిస్తున్నాను. అటువంటి సమయంలో దేశ ప్రధాని ఒక బాంబు పేల్చడంతో మా స్వర్ణకారులు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు పెళ్ళిళ్ళ సీజన్ వస్తేనే బంగారం కొనే రోజులైనాయి. దానికి తోడు బంగారం కొననే వద్దని నరేంద్ర మోడీ గారు చెప్పడం ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లేదు. ఇందులో బంగారు వృత్తిలో ఒకరు పాలిష్ చేసేవాళ్ళు, రాళ్ళు పెట్టేవాళ్ళు, ఒకరు కమ్మి గుంజేవాళ్ళు, రకరకాల అంటే ఒక వస్తువు తయారు చేయడానికి 5 మంది వరకు బతుకు తెరువు ఉంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ దేశ ప్రధాని చెప్పడంతో కొంతవరకు పబ్లిక్లో ఒక ఆలోచన విధానంలో పడిపోయారు. ఎందుకంటే ఆనాడు భారతదేశ వ్యవస్థను కుంటుపడాలనే ఆర్ఎస్ఎస్ కుట్రను ఈరోజు మన మోడీ గారు నిర్ణయిస్తున్నారు. దేశంలో 5-6 మందికే పెత్తనం చెలాయించే రోజు దగ్గరలో ఉందనేది మన మాట్లాడిన మాటలకు నిర్వచనంగా అనబడుతుంది. కాబట్టి ఈనాడు మాల్స్ ఏర్పడి, రిలయన్స్ అనుకోండి, జీమార్ట్ అనుకోండి, రకరకాల మార్ట్లు ఏర్పడి గ్రామాలలో వృత్తి కొనసాగలేక చిన్న చిన్న వ్యాపార సంస్థలన్నీ మూతపడిపోయాయి. అదే కోవలో స్వర్ణకార వృత్తిని కూడా బంద్ చేయాలనే ఆలోచనతో మన మోడీ గారు ఉన్నారు. దయచేసి దేశ ప్రజలారా, మనందరం ఏకం కాకపోతే ఈరోజు దేశవ్యాప్తంగా మాల్స్ ఏ విధంగా వచ్చినాయో గల్లీలో జరిగే చిన్న చిన్న వ్యాపార సంస్థలు. మోడీ సార్ బంగారం ఎందుకు కొనద్దు అంటున్నాడు? మోడీ సార్ ఏమన్నా మాకేమన్నా తులం బంగారం ఇస్తారా? కేంద్ర గవర్నమెంట్ ఏమన్నా మహిళలకు ప్రత్యేకించి బంగారం పథకాలు ఏమైనా కొత్త స్కీములు ఏమైనా తీసుకొస్తున్నా? స్కీములు తెస్తున్నాయి, స్కాములు తెస్తున్నాయి కూడా తెలియట్లేదు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, మా ఆడపిల్లలకి మా పెళ్లికి చేసే బంగారం గంట మేము తెచ్చుకోవాలి. మోడీ సార్ ఏమైనా ఇస్తాడా? కనీసం మీరు బంగారం కొనకండి, నేను కేంద్ర గవర్నమెంట్ నుంచి ఒక్కొక్క పెళ్లి కూతురికి 3 తులాలు 4 తులాలు బంగారం ఏమైనా ఆఫర్ ఇస్తున్నాడో తెలియట్లేదు. ఎందుకు బంగారం కొనద్దు అంటున్నాడు? మొన్నటి వరకు గ్యాస్ గురించి ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు బంగారం గురించి ఇబ్బంది పెట్టినాడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు మోడీ సార్? మహిళల గురించి ఆలోచిస్తున్నావా? లేకపోతే మన 5 రాష్ట్రాలు వచ్చి 5 రాష్ట్రాలు ఎలక్షన్ అయిపోయినాయి కదా, నీ జెండా ఎగిరిందని మళ్ళీ బంగారం మీద ఏమైనా తీసుకొస్తున్నావా? ఇట్లా చేస్తే నువ్వు కేంద్ర నెక్స్ట్ టైం రావు కూడా. మా మహిళలంతా తెలుసుకుంటే నువ్వు పోక బంగారంతో పెట్టుకున్నావు కాబట్టి నీకు ఆ బంగారంలో కలిపేస్తారు జనాలంతా. అసలు ఏ స్కీమ్ పెడుతున్నావు నువ్వు? దేనికోసం బంగారం కొనొద్దు అంటున్నావు? నువ్వు క్లారిటీ ఇవ్వాలి. స్కీమ్ పెడుతున్నావు, స్కాములు చేయడానికి మా పైన ఏమైనా ఇస్తున్నావా? పెళ్లిళ్ళు జరిగినప్పుడు బంగారం కొనొద్దని మేము ఏమైపోవాలి? ఎక్కడ ఉండాలి మీరు చెప్పండి. కేంద్ర గవర్నమెంట్ నుంచి నా తరఫున మహిళలందరి తరఫున కోరేది ఒకటే, ఏ పెళ్ళేది జరుగుతుందో మహిళ ఆడపిల్లలందరికీ కూడా కేంద్ర గవర్నమెంట్ ఒక 5 తులాలు బంగారం ఇవ్వండి. అప్పుడు కొనుక్కుంటుంటే ఏ బంగారు షాప్ కూడా పోకుండా ఉంటాయి. ఇది డైరెక్ట్ గా మోడీ సార్ చేరే వరకు చేరదీయాలని నా కోరిక.